హలో పాడేరు డైమండ్ రాజ్ ఎలా ఉన్నారు? మరో క్రొత్త వీడియో మీకు చూపించబోతున్నాను. ఈరోజు చాలామంది నన్ను కామెంట్ రూపంలో అడిగారు, ఏదైనా ఒక కీటకం కోసం ఒక వీడియో చేయండి. ఈరోజు బాగా ట్రాక్ బీటిల్ అనే కీటకం ఈరోజు నేను మీకు తెలియపరుస్తున్నాను. మనం ఈరోజు మనం చూస్తున్నాం ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ బాగా వైరల్. నా ఫాలోవర్స్ అందరూ చూపించబోతున్నాను. నేనున్న ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ట్రాక్ బీటిల్ అనే ఈ కీటకం ఆల్రెడీగా మరి 75 లక్షల నుండి 80 లక్షల వరకు కూడా ఈరోజు ఆ కీటకం పలుకుతుంది. ఈరోజు ఆ కీటకం నేను కూడా వెతకడానికి వచ్చాను, మీకు చూపించడానికి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. ఎవరు కూడా మరి స్టార్టింగ్ నుండి చివరి వరకు చూడండి. ఎవరు కూడా మరి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పురుగు అనేది ఈరోజు మరి ఆల్రెడీగా ఇంటర్నేషనల్గా దీన్ని ఆల్రెడీగా కొనుక్కుంటారని చాలామంది ఇప్పటికి వైరల్ అవుతుంది. అలాంటి పురుగు ఈరోజు నేను వెతకడానికి వచ్చాను, మీకు పరిచయం చేయబోతున్నాను. పాడేరు డైమండ్ రాజ్ ఈరోజు చాలా ఇంట్రెస్ట్ వీడియోస్ మీకు చూపించబోతున్నాడు. ఆ కీటకం ఆల్రెడీగా మరి దాని మెడిసిన్స్ తయారవుతుంది. ఆ కీటకం కూడా ఉంటే చాలామంది ఇంట్లో ఉంటే అకస్మాత్తుగా డబ్బు వస్తుంది, ధనం వస్తుంది అనేది అదొక నమ్మకం. ఏది ఏమైనా సరే ఎక్కువగా ఆ కీటకం అనేది ఉంటే అది చాలా ఖరీదుతో కూడిన మెడిసిన్ అంటున్నారు. ఇప్పటికీ చాలా వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే చాలా వీడియోలు కూడా తయారు చేశారు ఆ కీటకం కోసం. నేను కూడా ఈరోజు అదే కీటకం మీకు పరిచయం చేయడానికి వచ్చాను. దరిదాపు 75 నుండి 80 లక్షలు పలుకుతుంది. చాలా చిన్నగా ఉంటుంది, కానీ అంత ఖరీదు ఉంది. అలాంటి నా ఫాలోవర్స్ అందరూ చూపించడానికి వచ్చాను. మీరు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి విషయం కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను ఆల్రెడీ వెతుకుతున్నాను. నేను వచ్చే కీటకం కోసం ఇలాంటి టోన్స్ కూడా మరి నేను వచ్చే కాలంలో కనపడుతున్నాయి. చాలా ఇంట్రెస్ట్గా వెతుకుతున్నాను. దొరికితే చాలా బాగుండును. ఎందుకంటే మరి 75-80 లక్షలు అంటే చిన్న విషయం కాదు. నేను ఎంతోమందికి మరి లేని వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే పేదవారి విషయంలో చాలా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఖచ్చితంగా దేవుడా నాకు దొరకాలని వచ్చాను నేను. అవి ఎక్కువగా చెట్ల మీద, రాళ్ళ దగ్గర, బండలున్న ప్రదేశంలో ఉంటాయని కొంచెం నా పూర్వీకులు పెద్దలు అన్నారు. ఆల్రెడీగా నేను వాటి కోసం రావటం జరిగింది. బాగా పాడైపోయిన పదార్థాలు తింటాయి. అవి ఇంచుమించు మగవి అయితే చాలా రేట్ అంటున్నారు. ఈరోజు ఆ కీటకాలను ఎతకడానికి ఆల్రెడీ వచ్చేసి వెతుకుతున్నాను. చాలా బాగుంది ఈ ప్రాంతం. కొన్నిసార్లు వాటర్ ఉన్న ప్రదేశంలో ఉంటాయని కూడా నేను వాటర్ దగ్గరికి వచ్చి వెతుకుతున్నాను. ఏమన్నా మనకి వాటర్ ఉన్న ప్లేస్లో దొరుకుతాయేమని ఇలాంటి ప్రదేశాలు కూడా వెతుకుతున్నాను. మీకు ఇలాంటి రాళ్ళు ఉన్న ప్లేస్లో కూడా ఉంటాయేమన్నట్టు కూడా నేను వెతకడానికి వచ్చాను. ఇవి కొంచెం జారితే స్లిప్ అవుతాం. ఏదైనా సరే ఇలాంటి 75 నుండి 80 లక్షలు విలువ చేసే కీటకాల కోసం మనం వెతికితేనే దొరుకుతాయి. మనం కూడా ఈరోజు ఈ వీడియో చాలా బాగుంటుంది, మీకు చూపించబోతున్నాను. చూసారా ఇలాంటి తీగల మీద ఎక్కువగా అవి ఉంటాయన్నట్టుగా నాకు ఆల్రెడీ కొంతమంది పెద్దలు చెప్పారు. అలాంటి ప్లేసులు, వాటికి అనువైన ప్లేసులకు ఆల్రెడీ వచ్చేసాను నేను. ఎంత బాగుందో చూసారా, ఇలాంటి తీగల మీదే అవి తిరుగుతూ ఉంటాయి అని చెప్పారు. ఆ ప్లేసులకు వచ్చాను. ఇవి కొంచెం ముళ్ళుగా ఉన్నాయి, అంటే వాటికి అనువైన ప్రదేశం ఇది. ఇలాంటి చెట్ల మీద అవి తిరుగుతూ ఉంటాయి. నిజంగా దొరికితే ఈరోజు మనం అనుకోవచ్చు 75-80 లక్షలు నిజంగా అంత ఖరీదు చేసే ఈరోజు వైరల్ అవుతున్న ఆ కీటకాన్ని ఈరోజు ఖచ్చితంగా మీకు చూపించాలని వచ్చాను. ఒక్కొక్కసారి ఇలాంటి చెట్టు పైన కూడా అవి ఉంటాయని ఆల్రెడీగా నాకు చెప్పడం జరిగింది కొంతమంది. అది కూడా అనుభవం నేను ఈరోజు అన్వేషణ చేస్తున్నాను. కాబట్టి ప్రతి చెట్టు మనం విడిచిపెట్టద్దు. నేను చూపించే చెట్టు కూడా మెడిసిన్స్ కూడా అయి ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా బాగుంది. అవ్వా, నేను చూపించే ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పెద్దలు అన్నారు, ఒక పనికి వెళ్తే 2 పనులు కలిసి రావాలి, ఒక పని కోసం వెళ్ళొద్దు అంటుంటారు. ఎందుకంటే నేను కూడా ఈరోజు నిజంగా 2 పనుల కోసం వచ్చాను అనిపిస్తుంది. ఎందుకంటే
ఒకటి 70 నుండి 85 లక్షల కీటకం, రెండోది కోట్లు విలువ చేసే మరి వజ్రాలకు సంబంధించిన రాళ్ళు కూడా ఈ ప్రదేశంలో ఉండొచ్చని మరి ఈరోజు నేను ఇలాగా మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. పెద్దలు ఊరికి అనలేదు, ఒక పనికి వెళ్తే మీకు 2 పనులు అవ్వాలని. కాబట్టి ఇదే అన్వేషణలో చాలా 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 ఈరోజు టోన్స్ అనేది ఉంటాయి అనుకుంటున్నాను 100%. ఎందుకంటే ఇది టోన్స్ కూడా అనువైన ప్రదేశం. ఇప్పటికీ మీకు చాలా వీడియోలు చూపించాను. నాకు నిజంగా ఈ ప్లేస్లో అయితే ఒక మంచి టోన్స్ అనేది నాకు కనపడింది. చాలా 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 బాగుంది ఈ టోన్స్. మీరు చూస్తున్నారు కాబట్టి ఎంత బాగుందో టోన్స్. కాబట్టి ఇలాంటి టోన్స్ కూడా నేను చేసే ఈ యొక్క వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. కాబట్టి పెద్దలు ఊరికి రాలేదు, మీరు వెళ్ళే దారిలో మీకు 2-3 పనులు కూడా కలిసి వచ్చేటట్టుకుంటే త్వరగా మనం సక్సెస్ అవుతాం. ప్రతి పనిలో కూడా సక్సెస్ అవ్వాలంటే ఒక పని నిమిత్తమే మనం జర్నీ చేయకూడదు. మీరు వెళ్ళే దారిలో మరి మీరు జర్నీ చేయండి. ఎన్ని టోన్స్ ఉన్నాయో, ఎంత బాగున్నాయి టోన్స్ నాకు కనపడుతున్నాయి. చాలా చాలా అద్భుతం. చూసారా ఎంత బాగుందో. అంటే మనం వెళ్ళేది ఒక కీటకానికి ఈరోజు వీడియో చేయబోతున్న ఇలాంటి తరుణంలో కూడా పెద్దలు అన్నారు కదా 1-2 పనులు అవ్వాలని. వా ఎంత బాగుందో ఈ టోన్స్ మనం చూసారా ఎంత బాగుందో. టోన్స్ దొరకాలి. వా ఇలాంటి దారిలో మరలా నేను టోన్స్ అనేది మంచిది మనకు దొరికింది. కాబట్టి ఒక్క పనికి వచ్చినప్పుడు 2 పనులు పెద్దలు అన్నట్టుగా, పెద్దల మాట సిద్ధముట్ట అన్నట్టుగా మనం ఖచ్చితంగా మనం చూపిస్తున్నాను. ఒక పని నిమిత్తం కాదు, 2 పనుల మీద మనం బయలుదేరాలి ఇలాంటి ప్రయాణంలో. కొన్నిసార్లు మనకి ఖరీదైన కీటకం ఇలాంటి ప్రాంతాల్లో కూడా వాటర్కి అనువైన ప్లేసులు ఉంటాయి. అయినా మనం వెతికేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రదేశాలు కూడా విడిచిపెట్టకూడదు. ఒక్కొక్కసారి ఇలాంటి రాళ్ళ కింద కూడా చెట్ల మీదే కాకుండా ఉండొచ్చు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెతుకుతున్నాను, చూపిస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో. పాడేరు డైమండ్ రాజ్ ఈరోజు మీకోసం ఇంత మంచి వీడియో చూపించబోతున్నాడు. ఇలాంటి ప్లేస్లో కూడా మనం వెతకాలి. కాబట్టి వెతికే తరుణంలో ఖచ్చితంగా 1-2 పనులు ఖచ్చితంగా మనకు పూర్తవుతాయి. పొద్దునే కాబట్టి చాలా చలి వేస్తుంది. వాటర్ కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది. వాటర్ కూడా పొద్దునే కాబట్టి చాలా బాగుంది. అని చెప్పే కీటకం కూడా ఇలాంటి ఎండిపోయిన చెక్కలు వాటి లోపల భాగాన్ని కూడా అవి ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఇలాంటి శబ్దం ఇప్పుడు తినిపిస్తాము. ఆటోమేటిక్గా అవి బయటకు వస్తూ ఉంటాయి. అంటే ఆ కీటకం కోసం ప్రతి అణువును కూడా మనం అన్వేషణ చేయాలి. నేను ఆల్రెడీ ఒక చెట్టుని చూపిస్తాను. వా ఎంత బాగుందో. మరి నిజంగా ఇది చెక్కలకి ఉపయోగించే చెట్టు. మరి మా ప్రాంతంలో దీన్ని పట్టించుకోరు. ఇదే సిటీలో అయితే మరి ఇంచుమించు చాలా రేటుకి మరి ఈరోజు ఈ చెట్టు అనేది మరి అమ్మివేస్తుంటారు. మరి ఈరోజు నిజంగా ఇది మా ప్రాంతంలో కాబట్టి దీన్ని పూర్తిగా ఇలాంటి ఇంత పెద్ద ఖరీదైన చెట్టుని మరి ఈరోజు విడిచిపెట్టేశారు. అయితే ఈరోజు ఈ కీటకం కోసం, ఖరీదైన కీటకం కోసం ఈరోజు మీకు చూపించడానికి వచ్చాను. వెతుకుతున్నాను ఆల్రెడీగా ఎక్కడైనా మనకు దొరుకుద్దామని. చాలా ఇలా లోపల సందుల్లో ఉంటాయి. మనం జాగ్రత్త చూడాలి. సందులో ఉంటాయి. ఎందుకంటే 100 కాదు, 200 కాదు, 70 నుండి 85 లక్షలు కీటకం ఈరోజు నిజంగా వైరల్ అవుతుంది. ఖచ్చితంగా మనం కూడా మరి ఈ అన్వేషణలో వచ్చాం, వెతుకుతున్నాను, మీకు చూపిస్తున్నాను. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో. ఇలాంటి మట్టి ఉన్న ప్లేస్లు కూడా మనం చూడాలి, వెతకాలి. ఎందుకంటే ఇలాంటి ప్లేసులు కూడా అవి ఉంటాయి, అనువుగా ఉంటాయి. మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా మనం చూడాలి. కొన్నిసార్లు తేళ్ళు, పాములు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త చూడాలి. అయ్యో కష్టపడ్డాను, దొరకలేదు. మనం చూస్తున్న ఇలాంటి కింద పొరల్లో కూడా అవి కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి.
వండర్ఫుల్. ఇక్కడ కూడా వచ్చి ఈరోజు ఆ కీటకాన్ని వెదటం జరుగుతుంది. 75 లక్షలు 80 లక్షలు అంటే ఎవరన్నా విడిచిపెడతారంటారా? ఎన్ని వీడియోలో ఎంత వైరల్ అవుతుందో. ఈరోజు కూడా మీ పాడేరు డైమండ్ రాజ్ 100% ఈరోజు ఆ కీటకం కోసం అన్వేషణ చేస్తాడు. అయితే ఇక్కడ ఒక చెట్టు మీకు కనపడుతుంది. ఈ చెట్టు తంగేడు చెట్టు అంటారు. తంగేడు చెట్టు అనేది ఈరోజు చాలామందికి తంగేడు చెట్టు అనేది విన్నాం. ఇది పువ్వు పోస్తుంది, తంగేడు పువ్వు పోస్తుంది, అదేవిధంగా తంగేడు కాయ కూడా కాస్తుంది. కాబట్టి ఈ చెట్టు విశేషం ఏంటంటే మా ఆది గిరిపుత్రులు చెప్తుంటారు, మరి షుగర్ పేషెంట్లకి ఈ పందుబొల్ల అనేది చాలా 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 బాగా పనిచేస్తుంది. చాలామందికి విషయం తెలీదు. షుగర్ రాగానే చాలామంది ఏవో చూస్తుంటారు. అసలు మా గిరిపుత్రులు ఆదివాసులు అసలు షుగర్ పేషెంట్ అనే వాళ్ళు చాలా తక్కువ, 100కి 1% మాత్రం ఉంటారు. ఎందుకంటే ఇదే తంగేడి పందుబొల్ల కానీ మనం చేస్తే చాలా చాలా వరకు కూడా దీని ఆకులు ఉన్నాయి. ఎంత మందంగా ఉన్నాయో మీరు చూసారా? ఈ ఆకులు కానీ మనం రోజుకి 2-3 కానీ ఆకులు కానీ మన నోట్లో ఆ మేకలు ఎట్లా అయితే తింటాయో మనం కూడా మేకలు అనుకోవద్దు. అయితే మనకున్న ఇక ప్రపంచాన్ని భయపెట్టేది షుగర్ పేషెంట్ వాళ్ళకి ఈరోజు చాలా బాగుంటుంది. ఈ తంగేడు ఆకు అనేది ఎంత మందంగా ఉందో చూస్తారు మీకు. తంగేడు ఆకు అనేది ఈరోజు చాలామందికి తెలియని అద్భుతం మెడిసిన్స్. దీని వేర్లు ఉంటాయి, దీని వేరు ఉంటుంది. అంటే దీని వేరు అంటే ఈ లోపల ఆ వేరు గారి మనకు కొన్ని జగటు విరేచనాలు, కొన్నిసార్లు మనకు తగ్గని పరిస్థితిలో 1-2 ఆ వేర్లు కానీ మనం పందుబొల్లా చేసి దాని ఊట కానీ మనం లోపలికి తినేస్తే 20 నిమిషాల్లో 20 సెకండ్లు మీరు చూడండి, విరేచనాలు అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోతాయి. అంటే ఈరోజు ఇది చిన్న మెడిసిన్స్ కాదు. ఎందుకంటే చాలామందికి ఇలాంటి మెడిసిన్స్ ఈరోజు మీకు నేను మరి పెద్దలు అన్నారు కదా, ఒక్క ప్రయాణానికి 2-3 పనులు అవ్వాలని. ఈరోజు కీటకం కోసం వచ్చాను. అదేవిధంగా టోన్స్ కూడా మీకు చూపిస్తున్నాను. ఈరోజు మెడిసిన్ సంబంధించిన తంగేడు చెట్టు, తంగేడు పువ్వు చాలా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. ఈరోజు ఈ కాయ కూడా చాలా ఉపయోగపడుతుంది. పందుబొల్లేమో షుగర్ని పూర్తిగా నార్మల్ తీసుకొస్తుంది. చాలా అద్భుతమైన ఈరోజు తంగేడు చెట్టుని మీకు చూపించబోతున్నాను. పాడేరు డైమండ్ రాజు. చూద్దాం, మరొక అప్పకి నేను వెళ్ళబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో. చాలా వరకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో. చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. జారిపోతాం, చాలా ఇబ్బంది ఉంది. ఇలాంటి అక్కడ మనం మామిడి పప్పు అంటుంటాం. పప్పు తెలుసు చాలామంది, కానీ ఆ పప్పుకి సంబంధించిన చెట్టు అనేది ఈరోజు మేము చూపించబోతున్నాం. ఎంత పెద్దగా ఉందో, అవ్వా చాలా పెద్ద చెట్టు. త్వరలో కూడా ఈ వీడియో మీకు నేను చేయబోతున్నాను. ఈరోజు మనం చూస్తున్నాం, ఇది ఆల్రెడీగా జీడి మామిడి పిండి తర్వాత ఇది కొద్ది రోజులకి ఇలాగా మీకు పచ్చిపిక్క అవుతుంది. మళ్ళీ కొద్ది రోజుకి ఇలాగ కాయని తయారవుతుంది. చివరికి పంటకి వచ్చేటప్పటికి అబ్బా ఎంత బాగుందో, నోరు ఊరిపోతుంది కదా ఈ ఫ్రూట్స్. చాలా అదేవిధంగా షుగర్ సంబంధించిన పేషెంట్లకు జీడి మామిడి పండు రసం అనేది చాలా వండర్గా పనిచేస్తుంది. ఈరోజు ఇది గల్లీలో నుండి ఢిల్లీ దాకా ఈ పప్పు అనేది మనం వాడతాం, కానీ ఎక్కువగా గల్లీలో ఉన్న వాళ్ళు ఈ పండు మాత్రం తింటారు. ఇప్పుడిప్పుడే మార్కెట్లో కూడా ఈ పండు కూడా అమ్ముతున్నారు. చాలా గ్రేట్ అంటాను. ఇక్కడ కూడా మనం అన్వేషణ చేస్తున్నాం, కీటకం ఏమైనా దొరుకుతుంది. ఎందుకంటే ఇలాంటి ఫ్రూట్స్ ఉన్న ప్లేస్లో కూడా ఆల్రెడీగా ఆ కీటకాలు ఉంటాయని పెద్దలు చెప్పారు. అయినా సరే అన్వేషణలో వీటి వెతుకుతున్నాను నేను. ఇలాంటి గడ్డి ఉన్న ప్లేస్లో కూడా మనం జాగ్రత్తగా చూడాలి ఖచ్చితంగా. మరి ఈరోజు 75 లక్షలు విలువ చేసే కీటకం దొరకాలంటే చాలా అన్వేషిస్తున్నాను. ఇలాంటి ప్లేస్లు కూడా మరి ఈరోజు మనకు ఇంచుమించు మరి ఇలాంటి ప్లేసులు 100% మనకు దొరకవచ్చు. ఎందుకంటే అవి ఎక్కువగా ఇలాంటి ప్లేసుల్లోనే వాటి నివాసం ఉంటుంది. ఎంత మెత్తగా ఉందో ఉసుక, అబ్బా చూపిస్తున్నాను. ఇలాంటి తీగ మీద కూడా ఉంటుంది. ఇవి ఎక్కువగా మేకలకి మరి చాలా కత్తితో కొంతమంది మేకలు పెడుతుంటారు. మేకలు చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. ఒక మంచి హెల్తీ ఫుడ్ మేకలకి. అందుకనే మరి గిరిపుత్తులు ఉన్న ఏరియాలో ఉన్న మేక మాంసం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి ఆకులు తింటాయి కాబట్టి. ఎంత బాగుందో తీగ. సార్లు ఇలాంటి ఎండిపోయిన పుల్లలు అంటే ఒక దొంగ లాంటిది. ఎందుకంటే మనం చాలా కాలం వరకు దీన్ని మనం తీయం కాబట్టి వాటికి ఇలాంటి అనువైన ప్లేసు. అయినా సరే ఏముంది, మనం దారిలో కనపడింది ప్రయత్నం చేద్దాం. చూసారా, ఇలాంటి ప్లేస్లో కూడా ఖచ్చితంగా అవి నివసిస్తాయి.
అందుకని మీకు 100% మీకు చూపిస్తున్నాను. ఈ అన్వేషణలో ఖచ్చితంగా మనకు దొరకాలి. 75 లక్షలు విలువ చేసి మరి ఈరోజు ఈ కీటకం ఖచ్చితంగా ఇలాంటి వాటిలో కూడా ఉంటాయి, మీకు చూపించబోతున్నాను. చాలా వాటర్ ఉన్న ప్లేస్కి వచ్చేసాను. చాలా జాగ్రత్తగా ఇవి మాత్రం మనం జారిన ఇలాంటి ప్లేస్లో ఖచ్చితంగా ఇవి నివసిస్తూ ఉంటాయి. అందరికి తెలుసు గానుగ అనేది ఈరోజు చల్లదనం. చాలామంది ఈరోజు ఏసీలో ఉండి 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 చాలా కొత్త కొత్త రోగాలు తెచ్చుకుంటారు. మన పూర్వీకులకి అద్భుతమైన ఏసీ చెట్టు అంటాం, నేను గానుగ చెట్టు అంటుంటారు, ఏసీ చెట్టు అంటారు. మరి నిజంగా కింద వాటరు పైన ఇలాంటి ఏసీ చెట్టు అంటే ఈరోజు ఎంత మంచి పర్యాటకులకి వాతావరణం ఇస్తుందో, ఎంత మంచి ఆరోగ్యం ఇస్తుందో అలాంటి చెట్టు మీద నేను వెళ్ళటం. ఇది పందుబళ్ళు కూడా చేస్తారండి, పందుబళ్ళు కూడా దీన్ని చేస్తారు. ఈరోజు అలాంటి చెట్టు కిందే మంచి వాటర్ ఉంది, దాని మీద మంచి ఉసుకుంది. మంచి లొకేషన్కి వచ్చాను, చాలా చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి ఆ కీటకాలు ఉంటాయి, వీటి కోసం కూడా నేను అన్వేషిస్తున్నాను. వర్షం వచ్చేసిన తర్వాత మరి ఇంచుమించు కొన్ని ప్రదేశాల కాడ ఇలాంటి ప్లేసులు ఉంటాయి. ఇవి ఖచ్చితంగా అవి ఉండటానికి అనువైన ప్రదేశాలు. వాటికి మనం ఈరోజు ఎలా వెతుకుతున్నామో చూసారా, చాలా జాగ్రత్తగా వెతకాలి, చాలా జాగ్రత్త వదలాలి, చాలా జాగ్రత్తగా వెతకాలి. ఖచ్చితంగా ఇప్పటివరకు నేను వెతికాను ఈ ప్లేసులో ఆ కీటకం జరగవచ్చు. ఏదైనా సరే 75 లక్షలు విలువ చేసే కీటకం మైండ్లో మాత్రం నేను మర్చిపోతలేదు. చాలా చాలా మంచి వీడియో మీకు చూపించబోతున్నాను. ఈ ప్రాంతం అంతా కూడా ఇది జిల్లేడు అంటారు. ప్రపంచమంతా కరోనా వచ్చిన టైంలో కూడా ఆనందయ్య ఇలాంటి జిల్లేడు దాంట్లో మెడిసిన్స్లో ఒక పార్ట్ దీన్ని కూడా వాడుకున్నాడు. మా ఏజెన్సీలో అయితే అంగిళ్ళు అవుతాయి. అంగిల్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది ఉందో చూసారా, ఆ మొగ్గ కొంచెం ఒలిసి ముక్కుల్లో పెట్టి కొడతారు. కొడితే అంగిళ్ళు ఖచ్చితంగా బ్లడ్ లాగా వచ్చి అంగిళ్ళు తగ్గిపోతాయి. మరి ఈరోజు ఈ పాలు కూడా కురుపులకి చాలా బాగా, పాత కురుపులు ఎప్పుడెప్పుడో తగ్గని కురుపులు ఉంటాయి కదా, అలాంటి కురుపులు కూడా మంచి మెడిసిన్స్. ఇంకోటి ఏంటంటే, మా గుడెల్లో పలానా ఇంట్లో పాములు ఉన్నాయి, పలానా ఇంట్లో పాము తిరుగుతున్నప్పుడు కనపడినప్పుడు ఏం చేస్తారంటే, ఈ ఆకు తీసుకొచ్చి పాములున్న ప్రదేశంలో పెట్టేస్తే ఆటోమేటిక్ ఈ స్మెల్కి పాము అనేది ఆ ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోతుంది. పామును చంపకూడదు అన్న టైంలో ఏం చేస్తారంటే, ఇలాంటి ఆకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం వల్ల పూర్తిగా పాములు అనేది మన ఇంటి నుండి పారదోలవచ్చు. అద్భుతమైన మెడిసిన్స్. ఇది జిల్లేడు చెట్టు అంటారు. ఎలాంటి ప్లేస్కి వచ్చాం చూసారా, నిజంగా ఈ ప్లేసులో కానీ మనం కొంచెం జారేమంటే ఇక ఏమీ లేదు. చాలా చాలా మనం అడుగు పెట్టాలి. కొద్దిగా ఉంది. ఓ అయ్య బాబు, చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈరోజు మీ పాడేరు డైమండ్ రాజు. మరి ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో మీరు చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో ప్రతి విషయం తెలియపరచండి. ఇలాంటి ప్లేసుల్లో కూడా మీకు ఈరోజు నేను ఆ కీటకం ఉండొచ్చని ఎత్తుతున్నాను. చాలా చాలా ఎలాంటి ప్లేస్కి తీసుకొచ్చిన చూసారా, ఇది కూడా మంచి మెడిసిన్ అండి. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను. మరి కీటకం కోసం ఆల్రెడీగా నేను వెతుకుతున్నాను. మరి ఈరోజు నేను వెళ్ళే ఈ అన్వేషణలో ఇలాంటి లొకేషన్లు ఉన్నాయి. మీకు ఎక్కడ కనపడినా ఇవి టోన్స్కి అనుకూలమైన లొకేషన్లు గుర్తుంచుకోండి. ఈ వీడియో ద్వారా చాలా మంచి మంచి లొకేషన్ మధ్యకి వచ్చాను. ఇలాంటి ప్లేస్లో ఖచ్చితంగా మనం ఎదిగే టోన్స్ కూడా దొరుకుతాయి. ఆల్రెడీగా మనం వచ్చేసాం. ఈరోజు అన్వేషణ చేస్తుంటూ వచ్చాను స్టార్టింగ్ నుండి మీకు. మరి ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మనకు ఆల్రెడీగా కీటకం అనేది ప్రయత్నించాను, నా ఫాలోవర్స్ అందరూ చూపిద్దామని. మరి ఒక్కసారే మనకు మన ప్రయత్నం మనం సక్సెస్ అవ్వలేం. అయినా మరొక వీడియోలో మీకు చూపించబోతున్నాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇవన్నీ కూడా కీటకాలు, ఆ కీటకం ఉండటానికి అనువైన ప్లేస్ ఇది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రదేశం వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అన్వేషణ చేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పాడేరు డైమండ్ రాజు. మరొక వీడియోకి వెళ్తాను. థ్యాంక్ యూ.